మరొకసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభు పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 2025వ సంవత్సరము చాలా త్వరగా గతించిపోయింది. 2026వ సంవత్సరంలోకి మనమందరం వచ్చాం. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ఏ కార్యాలు మన జీవితాల్లో చేయబోతూ ఉన్నాడు అన్న ప్రశ్న చాలామందికి కలుగుతూ ఉంది. ముందుగా బైబిల్ స్టడీ చేస్తున్న వారందరికీ నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా వెబ్సైట్ www.drpaul.orgని సందర్శించండి. అదేవిధముగా మా యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ పొందుతూ ఉందండి. ఇప్పటికే 30 దేశాల్లో ప్రజలు ప్రేమ సందేశం వింటూ ఉన్నారు. నేను రాసినటువంటి కామెంటరీ చదివి దేవుని ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. మీరు కూడా ఇందులో పాలు పంపులు పొందాలని నా ఆశ. ఈ కార్యక్రమం కోసం మీరు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లో మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు తన యొక్క వాక్యమును దీవించాలని, మా సహవాసమును దీవించాలని మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మలను నడిపిస్తే దీని బ్రాడ్కాస్టింగ్ కూడా మాకు సహకరించండి. ఇప్పటికే మాకు సహకరిస్తున్న వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నూతన సంవత్సరం సందర్భముగా ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనం క్రిస్మస్ పండుగ చేసుకున్నాము, కానీ ఈ క్రిస్మస్ సమయంలో ఎంతో భయాందోళనలకు మనము గురయ్యాము. చాలా చోట్ల క్రైస్తవుల మీద దాడులు జరగటం మనం చూసాం. చాలా చోట్ల క్రిస్మస్ ట్రీలను పడద్రోయటం, శాంటా క్లాస్ విగ్రహాలు పడద్రోయటం, అదేవిధముగా కొన్ని చోట్ల శాంటా క్లాస్ని నలిపివేయటం, క్రైస్తవులను తిడటం, యేసుక్రీస్తు ఏ విధంగా పుట్టాడు అని యేసుక్రీస్తు ప్రభువును కూడా దూషించటం మనం చూసాం. ఇలాంటి సందర్భంలో మనకు నిరీక్షణ ఉందా? నిరీక్షణ ఉంది. దేవుడు మనకు ఇచ్చేటటువంటి సందేశం అదే. రోమాపత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రోమాపత్రికలో ఒక మాట మీరు చూడండి. రోమాపత్రిక 16వ అధ్యాయము 25వ వచనము నుండి మీరు చూడండి. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మను స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు ఆ మాటలతో ఈ రోమా పత్రికను ముగిస్తూ ఉన్నాడు. ఈ గొప్ప పత్రికను ముగించేటప్పుడు ఆయన ఏ విధముగా దేవుణ్ణి వర్ణిస్తున్నాడో మీరు చూడండి. మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు. దేవుడు ఎవరు? మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు. లోకములో క్రైస్తవులను దూషించవచ్చు, క్రైస్తవ్యాన్ని దూషించవచ్చు. ఇంకా కొన్ని చోట్ల అయితే క్రైస్తవులను శారీరకముగా హింసిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ క్రైస్తవులు, క్రైస్తవ సోదరి సోదరులు ఎంతో విశ్వాసముతో నిరీక్షణతో ఉండవచ్చు. ఎందుకని? మనలను స్థిరపరిచేది శక్తివంతుడైన దేవుడు. ఆయనకు శక్తి ఉంది. ఆ మహా గొప్ప శక్తే క్రైస్తవులను ముందుకు నడిపిస్తూ ఉంది. మనలో శక్తి లేదు. నా శరీరంలో ఎంతో శక్తి ఉంది అని మనకు అనిపిస్తుంది.
అయితే మన శరీరంలో ఉన్న శక్తి కూడా దేవుడు ఇచ్చిందే. సూర్యుడిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఈ యొక్క ప్రపంచానికి వస్తూ ఉంది. అదే శక్తిని మొక్కలు తీసుకుంటూ ఉన్నాయి, ఆక్సిజన్ చేస్తూ ఉన్నాయి. అదే మొక్కల్ని జంతువులు తింటూ ఉన్నాయి. ఆ జంతువులను మనం తింటూ ఉన్నాం, ఆ యొక్క మొక్కలను మనం తింటూ ఉన్నాం. కాబట్టి శక్తి అనేది సూర్యుడిలో నుండి మన శరీరంలోకి వచ్చింది తప్ప ఏ మనిషి శక్తిని తానుగా సృష్టించుకోలేడు. దేవుడు కావాలనే ఆ యొక్క నియమాన్ని ఈ ప్రపంచంలో పెట్టాడు. మనము లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి చదువుకున్నప్పుడు ఆ మాటలు చెప్పుకున్నాం కదా. మొదటి లా ఏంటి? ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఎనర్జీని ఎవరు సృష్టించలేరు, ఎవరు నాశనం చేయలేరు. ఆ ఎనర్జీని మీరు తీసుకోవటమే. మీ శరీరంలో మీరు ఆహారం తింటున్నప్పుడు ఆ యొక్క శక్తి మీ శరీరంలోకి వెళ్తూ ఉంది. ఆ శక్తి రకరకాలుగా మారిపోతూ ఉంది. మన నరాల్లో అది ఎలక్ట్రిక్ శక్తిగా మారుతూ ఉంది. మన యొక్క మాటల ద్వారా అది సౌండ్ ఎనర్జీగా మారుతూ ఉంది. అదే విధముగా మన రక్తంలో కూడా అదే శక్తి వెళ్ళి మన శరీరం చేసే అనేక పనులు కార్యము జరగగలుగుతూ ఉంది. కారణం, ఆ శక్తి రకరకాల మార్పులు చెందుతూ ఉంది. ఎన్ని మార్పులు చెందినప్పటికీ ఈ శక్తి బయట నుండి వచ్చిందే. భౌతికమైన శక్తిని సృష్టించలేని నువ్వు ఆత్మ సంబంధమైన శక్తిని సృష్టించగలవా? ఎట్టి పరిస్థితుల్లో సృష్టించలేవు. భౌతికమైన శక్తి కోసమే నేను దేవుని మీద ఆధారపడాలి. ఆత్మ సంబంధమైన శక్తి కోసం దేవుని మీద ఆధారపడాల్సిందే. కాబట్టి శక్తివంతుడైన దేవుడు మిమ్మల్ని స్థిరపరుచుతూ ఉన్నాడు. స్థిరత్వం ఇక దేనిలో లేదు. ఈ ప్రపంచంలో ప్రతిదీ అస్థిరమైంది. ఈ లోకము అస్థిరమైనది. అది రకరకాల మార్పులకు గురవుతూ ముందుకు వెళ్తూ ఉంది. ఈ సమాజము అస్థిరమైంది. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, ఏ రోజు ఏ విపత్తు వస్తుందో తెలియదు. ఈ సమాజంలో ఎలాంటి స్థిరత్వము లేదు, కుటుంబములలో స్థిరత్వము లేదు. మన శరీరము కూడా మార్పులకు గురవుతూ ఉంది. దీనిలో కూడా స్థిరత్వము లేదు. మనుష్యులు స్థాపించే ఫిలాసఫీలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి, వాటిలో స్థిరత్వము లేదు. రాజకీయ పార్టీలు అనేక రకాలైనటువంటి వెల్ఫేర్ ప్లాన్స్ అవి మీకు వాగ్దానం చేయవచ్చు, కానీ వారెవరు మీకు స్థిరత్వం ఇవ్వలేరు. స్థిరత్వము కేవలము దేవుని యొద్ద నుండి వచ్చేది మాత్రమే. ఆయన స్థిరత్వము ఇవ్వగలడు. ఆ స్థిరత్వమే ఈ 2026వ సంవత్సరంలో ముందుకు నడిపించేదిగా ఉంది. పరిశుద్ధాత్మ శక్తి. ఈ రోమా పత్రికను చదివేటప్పుడు మనము దేవుని శక్తి ఏ విధముగా పనిచేస్తుందో చూసాం. దేవుని శక్తి మొదటిగా ఈ సమస్త విశ్వమును సృష్టించడములో కనిపించింది. అదే విధముగా మనిషి పాపము చేసినప్పుడు మనిషిని శిక్షించే విధానములో కూడా దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క శక్తి కనిపించింది. అబ్రహాముకు వాగ్దానము చేయటం రోమాపత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆ యొక్క వాగ్దానములు స్థిరపరచబడ్డాయి అంటే ఏంటి? దేవుని శక్తే. ఆ యొక్క శారా 90 సంవత్సరాల వయసులో గర్భము దాల్చి ఒక బిడ్డకు జన్మనిచ్చిందంటే అది ఎలా సాధ్యమైంది? అబ్రహాము
100 సంవత్సరముల వయస్సులో మృతతుల్యుడిగా ఉన్నప్పుడు ఆయన తండ్రి అయ్యాడు అంటే, దేవుని యొక్క వాగ్దానములకు వారసుడు అయ్యాడంటే కారణం ఏంటి? దేవుని శక్తే. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడంటే దేవుని శక్తే. కన్యక గర్భము ద్వారా జన్మించాడంటే దేవుని శక్తే. ఆయన అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు చేశాడంటే దేవుని శక్తే. సమస్త రోగములను స్వస్థత చేశాడంటే దేవుని శక్తే. మృతులను పునరుద్ధానులుగా చేశాడు అంటే అది దేవుని శక్తే. ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు అంటే దేవుని శక్తే. ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళాడు అంటే దేవుని శక్తే. క్రైస్తవ సంఘము స్థాపించబడింది అంటే దేవుని శక్తే. విశ్వాసిని ముందుకు తీసుకొని వెళ్ళేది కూడా దేవుని శక్తే. పరిశుద్ధాత్మ శక్తి, ఆ శక్తి మాత్రమే మీకు నిరీక్షణ ఇవ్వగలదు. 2026వ సంవత్సరంలో నేను ఎలా జీవించాలి, నాకు నిరీక్షణ లేదు, నాకు ఎలాంటి అభయము లేదు అని మీరు దిగాలు పడుతూ ఉన్నారేమో. అయితే దేవుని శక్తి మిమ్ములను స్థిరపరిచేదిగా ఉంది. రోమాపత్రిక 15వ అధ్యాయంలో కూడా మీరు ఒక మాట చూడండి. 15వ అధ్యాయము 13వ వచనములో చూడండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనో సమాధానముతోనో మిమ్మును నింపునుగాక. ఆ మాటలలో ప్రతి వచనాన్ని మీరు మెడిటేట్ చేయండి. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు. దేవునికి ఉన్న ఒక మంచి పేరేంటి? ఆయన నిరీక్షణ కర్త. He is the source of all hope. ఆయన నిరీక్షణ ఇచ్చేవాడు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అది ఆర్థిక సంబంధమైందో, ఆరోగ్య సంబంధమైందో, కుటుంబ సంబంధమైందో, సామాజిక సంబంధమైందో, ఉద్యోగ సంబంధమైందో, వ్యాపార సంబంధమైందో, మరి ఏ కష్టమైనప్పటికీ మీరు నిరీక్షణ కోల్పోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకని? విశ్వాసము ద్వారా సమస్తానందముతోనో సమాధానముతోనో మిమ్ములను ఆయన నింపటానికి సిద్ధంగా ఉన్నాడు. కొత్త ఆరంభమును మనకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కొత్త సంవత్సరం వచ్చింది. ఈ కొత్త సంవత్సరములో దేవుడు నా జీవితంలో ఏ కార్యాలు చేయబోతూ ఉన్నాడు? దేవునికి ఆ శక్తి ఉందా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో కూడా మీరు చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో యేసు క్రీస్తు ప్రభువు ఆయన ఆల్ఫా ఒమేగా అని మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఆయన సమస్తమును ప్రారంభించేవాడు, సమస్తమును ముగించేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి మనం చూద్దాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సమస్త సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు,
దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, నేను సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. మొదటి వచనములో ఏమంటా ఉన్నాడు, నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము దేవుడు సృష్టించినప్పుడు అది న్యూ, ఇట్స్ ఎ న్యూ యూనివర్స్, ఇట్స్ ఎ న్యూ ప్లానెట్ ఎర్త్, ఇట్స్ ఎ న్యూ మూన్. మొదటి వ్యక్తిని సృష్టించినప్పుడు హీ వాజ్ ఎ న్యూ మ్యాన్. మొదటి మహిళను చేసినప్పుడు షీ వాజ్ ఎ న్యూ ఉమన్. అయితే దేవుడు చేసినవి పాతబడిపోయినవి, క్షీణించిపోయినవి. ఎందుకని? పాపము వలననే అవి క్షీణించిపోయినవి. ఈ కొత్త సంవత్సరము కూడా దేవుని యొక్క కృప వలన కలిగిందే. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జీవితము మీ శరీరములో ఉంది కాబట్టి, దేవుని యొక్క జీవము మీ శరీరములో ఉంది కాబట్టి మీరు ఈ 2026వ సంవత్సరమును చూడగలిగారు. కొత్త యూనివర్స్ను చేసిన, కొత్త భూమిని చేసిన, కొత్త ఆకాశమును చేసిన, కొత్త సముద్రమును చేసిన, కొత్త సంవత్సరమును చేసిన, అవి దేవుడు చేయాల్సినవే. ఎందుకని 5వ వచనములో ఏమంటా ఉన్నాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఆయన ఆల్ఫా ఒమేగా, మొదటివాడు చివరివాడు. ఆయన మాత్రమే నూతనమైనవి చేయగలడు. ఈ ప్రపంచములో ఒక రోజున మీరు కొత్తవారిగా ఉన్నారు. మీరు పుట్టిన రోజున మీ తల్లిదండ్రులు ఏమనుకొని ఉంటారు? వీ హ్యావ్ ఏ న్యూ బేబీ, మాకు ఒక కొత్త బిడ్డ జన్మించింది. మిమ్మలను ఎత్తుకున్నప్పుడు వారికి ఎంత సంతోషం కలిగి ఉంటుంది. వీ హ్యావ్ ఏ న్యూ బేబీ, దెర్ ఈజ్ ఎ న్యూ లైఫ్, దెర్ ఈజ్ ఎ న్యూ హోప్, దెర్ ఈజ్ ఎ న్యూ జాయ్. దేవుడే వాటిని కల్పించాడు. ఈ ప్రపంచములో మిమ్మలను కొత్తగా సృష్టించిన దేవుడు ఆత్మ సంబంధముగా కూడా మిమ్మలను కొత్తగా సృష్టించాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట మీరు చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క దేవుని యొక్క శక్తి ఏ విధముగా మనుష్యులకు జీవమును ఇచ్చిందో మనము స్పష్టముగా చూస్తూ ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, హి ఈజ్ ఎ న్యూ క్రియేషన్. మిమ్ములను శారీరకముగా నూతన వ్యక్తిగా సృష్టించిన దేవుడే యేసు క్రీస్తునందు మిమ్ములను నూతనముగా సృష్టించాడు. అంత గొప్ప దేవుడే ఒక నూతన క్రియను ఈ నూతన సంవత్సరములో మీ జీవితాల్లో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు.
పౌలు గారిని మీరు చూడండి, ఆయన జీవితమును మీరు చూడండి. ఆయన జీవితములో అనేక తప్పులు చేసిన మాట వాస్తవమే. అయితే దేవుడు ఆయనను ఒక నూతన సృష్టిగా చేశాడు. తల్లి గర్భములో నన్ను నూతనముగా సృష్టించిన దేవుడే యేసు క్రీస్తునందు నన్ను నూతనముగా సృష్టించాడు అని పౌలు గారు అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నా యొక్క పాత జీవితమును నేను వదిలివేశాను, ఇప్పుడు కొత్త వాటి కోసము ముందుకు వెళ్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. మీరు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఆయన మాటలు గమనించండి. 3వ అధ్యాయము 13వ వచనములో చూడండి, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఎంత గొప్ప మాటలు! నేను ఒకటి చేస్తూ ఉన్నాను, వెనుక ఉన్న వాటిని మరిచిపోయి ముందున్న వాటి కోసము వేగిరపడుచూ ఉన్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలని నేను గురి వద్దకు పరిగెడుతూ ఉన్నాను. ఎవరు ఈ గురి? ప్రభువైన యేసుక్రీస్తే. కొత్త డైరెక్షన్ కూడా దేవుడిచ్చాడు, కొత్త జీవితం ఇచ్చాడు, కొత్త జీవం ఇచ్చాడు, కొత్త శక్తిని ఇచ్చాడు, కొత్త డైరెక్షన్ ఇచ్చాడు. ఈ న్యూ ఇయర్లో నేనేం చేయాలి? అయ్యో, నా జీవితానికి ఏమన్నా హోప్ ఉందా? నేను డిప్రెషన్లో ఉన్నాను, నేను డిస్పేర్లో ఉన్నాను, నేను డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను, నాకు ఎటు చూసినా ఎలాంటి నిరీక్షణ లేదు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నన్ను ప్రోత్సహించేవారు ఎవరు లేరు, నేను కుంగిపోయి ఉన్నాను అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లు మిమ్మును స్థిరపరచుటకు ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. ఆయన శక్తిని మీరు ఆశ్రయించాలి. పరిశుద్ధాత్మ శక్తిని మీరు విశ్వాసము ద్వారా ఆశ్రయించినప్పుడు నిరీక్షణకర్తయగు దేవుడు సమస్తమైన ఆనందముతో, సమస్తమైన సమాధానముతో మిమ్మలను నింపి మీకు ఒక న్యూ డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా మనం చూసాం. ఈ యొక్క సమస్తమైన సృష్టిని సృష్టించిన దేవుడు భవిష్యత్తులో మరొకసారి ఒక నూతనమైన సృష్టిని సృష్టించబోతున్నటువంటి దేవుడు ఈ రోజున ఆ గొప్ప శక్తిని మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. 2 కొరింథీ 5:17లో కూడా మనం చూసాం, ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. కొత్త సంవత్సరంలో నువ్వు వచ్చావు, నేను క్రీస్తులో సృష్టించబడ్డానా లేదా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే మంచిది. ఎందుకంటే కొత్తవి ఎన్ని ఉన్నా క్రీస్తు లేని జీవితము వ్యర్థమైనదే, అది నశించినదే, అది నరకప్రాయమైనదే. అయితే క్రీస్తునందున్నటువంటి వ్యక్తి ఆశీర్వదించబడినవాడు, నూతన సృష్టిగా చేయబడినవాడు, దేవుని యొక్క దీవెనలతో నింపబడినవాడు, క్రీస్తు అనేటటువంటి గురి యొద్దకు పరిగెడుతున్నటువంటి వాడు. ఆ గొప్ప ఆశీర్వాదాలు ఈ 2026 సంవత్సరంలో మీరు పొందాలన్నదే నా ఆశ. దేవుడు ఆ యొక్క క్రమంలో మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి
ఈ 2026వ సంవత్సరము మొదటి వారములో ప్రభువా మీ మూలను మీ యొక్క గొప్ప వాత్సల్యతను, మీ యొక్క విశ్వసనీయతను మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మేము నమ్మదగని వారమైనను మీరు నమ్మదగిన వారుగా ఉన్నందుకై మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి ఈ రోజున ఈ యొక్క ప్రేమ సందేశం వింటున్న వారిని మీరు ఆశీర్వదించండి. వారి జీవితములలో మీరు నూతనమైన సృష్టిగా నూతన శక్తిని ఇవ్వండి. ఒక కొత్త డైరెక్షన్ వారికి ఇచ్చి వారిని ఆశీర్వదించండి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారిని నాయన మీ యొక్క హస్తములతో ముట్టి స్వస్థపరిచి ధైర్యపరచండి. ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం. ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. నేనెల్లప్పుడూ సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. మార్గము సత్యము జీవముగా